రీసెంట్ టైంలో వచ్చిన ర్యాలీలో చాలా వరకు కొన్ని కంపెనీలు పెరుగుతున్నాయి. కానీ బ్యాంకింగ్ కంపెనీ స్టాక్ మిగిలిన కంపెనీలాగా పెద్దగా పెరగడం లేదు. ఈ కంపెనీ హైయెస్ట్ ప్రైస్ నుంచి 22% కరెక్ట్ అయింది. ఫండమెంటల్ లో కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. మార్చ్ 2022లో 13,000 కోట్లు రెవెన్యూ వస్తే మార్చ్ 2024లో 20,495 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే ప్రాఫిట్ విషయానికి వస్తే 2022లో 1,153 కోట్లు, 2024లో 4,000 కోట్లకు ప్రాఫిట్ చేరుకుంది. ఈ కంపెనీ డిపాజిట్స్ లోను, అడ్వాన్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ ని డెలివర్ చేసుకుంటూ వస్తుంది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 15.14%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సెప్టెంబర్ క్వార్టర్ కి 3.98%, కాసా రేషియో 49.29%, గ్రాస్ ఎన్పిఏ 1.84%, నెట్ ఎన్పిఏ 0.20%. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూస్తే లాస్ట్ 3 years లో మీడియం పీఈ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఈ బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కంపెనీకి సంబంధించిన మరికొన్ని వివరాలతో పాటుగా ₹100 ట్రేడ్ అవుతున్న మరికొన్ని కంపెనీలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కోసం ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.